నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం మనం చూసుకుంటే కువైట్ లోని ప్రజలకు ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమైతే ప్రతి నెల రేషన్ ఇస్తూ ఉంది. రేషన్ లో మనం చూసుకుంటే బియ్యం కానీ, నూనె కానీ, పాల డబ్బాలు కానీ, చికెన్ కానీ, కందిపప్పు కానీ, అలాగే చక్కెర కానీ, లేకపోతే ఇతరత్ర పదార్థాలు అయితే ఇస్తూ ఉందన్నమాట. ప్రస్తుతం ఆ యొక్క ఖర్చును తగ్గించుకునేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే రేషన్ వస్తువులు మనం ఎక్కువగా చూసుకుంటే కువైట్ దేశం వదిలి బయట దేశాలకు వెళుతూ ఉన్నాయి. ఇరాక్ కానీ లేకపోతే కువైట్ సరిహద్దు దేశాలలో అతి తక్కువకైతే అమ్ముతూ ఉన్నారని చెప్పేసి కువైట్ దేశం ప్రతి ఏటా 300 మిలియన్ల దినార్లు దీనికోసం ఖర్చు పెడుతూ ఉందని చెప్పేసి, కానీ ఇంత ఖర్చు పెట్టితే కానీ అవి కువైట్ ప్రజలకు ఉపయోగపడకుండా ఇతర దేశాలకు వెళుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఖర్చును తగ్గించుకోవాలని చెప్పేసి ముఖ్యంగా పాల డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అక్రమంగా రవాణాకు గురవుతూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే ఆహార సరఫరాలో రేషన్ లో ఇస్తూ ఉన్న పాలపొడి ఏదైతే ఉందో దానికి మాత్రమే 60 మిలియన్ల దినార్లు ప్రతి ఏటా ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి పబ్లిక్ ఫైనాన్స్ బిల్లు తగ్గించడానికి వాణిజ్య పరిశ్రమల శాఖ నియంత్రణ మరియు అకౌంటింగ్ పరిష్కారాలను అన్వేషిస్తూ ఉంది. ఆహార సరఫరాలో పాలపొడిని అందించేందుకు అయ్యే ఖర్చు 60 మిలియన్ల దినార్లు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి గత ఆర్థిక సంవత్సరంలో రేషన్ ద్వారా ఆహార సరఫరాకు మొత్తం ఖర్చు 300 మిలియన్ల దినార్లు ఖర్చు అయ్యింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఒక సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్కెట్లలో ద్రవ పాల ధరను పెంచే ఉద్దేశం కూడా లేదని తెలపడం జరిగింది. మామూలుగా మార్కెట్ లో పాలు ఏవైతే ఉన్నాయో కువైట్ లోని ఆవులలో మనం చూసుకుంటే కొత్త వైరస్ రావడంతో అయితే ముఖ్యంగా నోటికి కాళ్ళకైతే పుండ్లు వచ్చేసి వైరస్ రావడంతో అయితే పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పాల ధరలు పెంచాలని చెప్పేసి ఆయా పాల ఉత్పత్తులు చేసే కంపెనీలు ఒత్తిడి చేస్తూ ఉన్నా కానీ మంత్రిత్వ శాఖ పెంచడం లేదు. పెంచితే కానీ 30 నుంచి 40% ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే పాలపొడి ఏదైతే ఉందో పాలపొడిని కూడా తీసేయాలని చెప్పి చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంత్రిత్వ శాఖ దీన్ని అయితే పరిష్కరిస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో మంత్రిత్వ శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఖర్చు పెడుతుంది పాలపొడి మీదనే. ఆ యొక్క పాలపొడి కువైటీలు సరిగా వాడడం లేదు. ఇళ్లలో పనిచేసే వారికి కానీ లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నాయని చెప్పేసి ఇటీవల పెద్ద మొత్తంలో పాల డబ్బాలను కూడా పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.